కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఇళ్ల కోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు అందజేస్తోందని గుర్తు చేశారు. ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి గోదావరిఖనిలో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందే మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని చెప్పి క్యాబినెట్ లో కూడా మాట్లాడి ఆ క్యాబినెట్ లో కూడా 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్టు సంబంధించి క్లియర్ చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్ళీ వస్తాం. 800 మెగావాట్ సంబంధించిన పవర్ ప్రాజెక్టు శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ప్రకటన కూడా చేస్తాం. ఇప్పటికే క్యాబినెట్ అప్రూవల్ అయి విధి విధానాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తాం. సింగరేణి కాలనీస్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో దాదాపు డైరెక్ట్గా నేరుగా 45,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకో 35-40,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇన్ని కుటుంబాలు, దాదాపు 85,000-90,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి వస్తాం. అటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవటం మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకి ఈ సింగరేణి కాలనీస్ని ఇంకా పెద్ద ఎత్తున అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనపై. కేసీఆర్ ప్రజలకు మంచి చేశారు కాబట్టే ఆయన్ను ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు కేటీఆర్. కేసీఆర్ చేసిన అభివృద్ధితో భూముల ధరలు పెరిగాయని అన్నారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారు. దేవుళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఓటు వేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడని తెలిపారు. పెన్షన్ ఏమైందని అడిగితే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి వచ్చింది ఒకటే భాష, అది బూతుల భాష అని ఎద్దేవా చేశారు. నేను చెప్తున్న మాట కాదు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో భట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకే తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట, నియోజకవర్గంలో స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడు. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రు అనాలి. చచ్చిపోతే బద్మాష్ గడ్డ చచ్చిపోయినా అనుకుంటే కష్టం, గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లో ఏం చేసిండు? 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక్క పొక్క తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినవా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినవా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు అంటాడు, హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినవా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అయ్యే బండ్ల కూడా ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి
గరీబోల ఇళ్ల మీద పడి గులగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టిండి ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు గులగొడతలేడు? ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంపా కేవీపీ రామచంద్రరావు లేదాడా, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలేదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే తప్ప స్పందించరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది వాళ్లు కాదా అని, ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాయించినప్పుడు సోయలేదా అని నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే బాధేస్తుందా అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొదటి నుంచి ఆరోపణలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని, కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వచ్చినా పై స్థాయి అధికారులు స్పందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ఇలాంటి ఘటనలు జరిగాయా అంటూ నిలదీశారు. గాంధీ భవన్, సీఎం ఆఫీస్ నుంచి గోస్ట్ సైట్లు పనిచేస్తున్నాయని, వాటి నుంచే ఇటువంటివి వస్తున్నాయన్నారు. ముందు వాటిని బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదన్నారు. తెలంగాణ రాజకీయాలలో నాయకులపైన అర్థం లేని అసత్యమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడేవాడు, ప్రసారం చేస్తున్న వాడేవాడు, రాస్తున్న వాడేవాడు, ఎందుకు పట్టుకోలేరు? వెనకాల ఉన్న పెద్దలేవారు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే చేయించడని మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. వెంకరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం. ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో, సైట్స్ అంటారో, వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైనాయి. ఎందుకు డీజీపీ గారు, సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన? భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు బురకా ధరించిన మహిళను మీ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం చూపాలని ఆయన ఓవైసీకి సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చింది? పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. కేవలం నినాదాలతో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్టు కాదని విమర్శించారు. ఎన్నికల్లో పాత బస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరపున షాజాదీ సయ్యద్ను నిలబెట్టామని, అప్పుడు ఆమెను బెదిరించి ఓడించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జాతీయ మైనారిటీ కమిషన్లో సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. సాధికారత గురించి మాట్లాడే ఓవైసీ పార్టీలోనూ ఇంట్లోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తారని సంజయ్ విమర్శించారు. రైట్, ఇక బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నిత్యం ప్రయాణికులకు నరకం చూపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడం ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. ప్రారంభోత్సవం అనంతరం కార్యకర్తలలో కలిసి ఉత్సాహంగా బైక్పై ప్రయాణించారు. 1995 నుంచి నత్తనడకన సాగుతున్న ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ను త్వరితగతిన పూర్తి చేశామని మంత్రి నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్ స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది. దానికి అందరూ సహకరించండి. నెల్లూరు జిల్లా రావూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కండలేరు డ్యాం సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు బైఠాయించి నిరసన తెలియజేశారు. వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని రావూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కండలేరు డ్యాం ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి ఈరోజు మాట్లాడాడు. ఆ మాట వాస్తవమా కాదా? దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా? దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ రోజు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా 44,000 క్యూసెక్లకు సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం. సోమశిల కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం. కానీ 841 అడుగుల
మట్టంలో ప్రారంభమయ్యేటువంటి రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 880 అడుగుల స్థాయికి నీళ్లు వస్తే తప్ప మనకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తి సామర్థ్యంలో నీళ్లు రావాలి అంటే కనీసం. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందంటున్నారు మహిళలు. ఆఫీస్కు వెళ్తున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖ జగదాంబ జంక్షన్ రోడ్డుపై వెళ్తున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తి అకారణంగా దాడి చేశాడు. కొట్టడమే కాకుండా యువతిని బూతులు తిట్టాడు. పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతన్ని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. I'm very happy. Sir supported me very well, and I believe Vizag will be the safest place. And atanu mental condition అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్ గా ఉంది, అతను క్లియర్ గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. I'm happy that sir took this very well. He handled it very professionally. Maharanipeta police station ki Divakar sir ki, P Srinivas sir ki, Disha police station, CP sir ki, mainly to the CP sir who made this Vizag city safe. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని పద్మాలయ సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణ మనవడు జయకృష్ణ ఆవిష్కరించారు. ఈనాడు సినిమాలోని రామరాజు పాత్ర గెటప్లో ఉన్న విగ్రహాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, నిర్మాతలు అశ్విని దత్, జమిని కిరణ్, విగ్రహ కమిటీ సభ్యులు సుధా, సిరం బుజ్జి, జితేంద్ర పాల్గొన్నారు. విజయవాడ ప్రజలతో కృష్ణకు ఉన్న అనుబంధంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అంటే అన్నీ అతనే చూసుకున్నారు. ఇక్కడ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్ కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళు. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం బేరం పార్క్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు జనంపైకి దూసుకెళ్లింది. 2 వ్యక్తులు, ఓ బాలుడిని తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది కారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ నెలకొంది. జంపన్న వాగు దగ్గర పాప మిస్సింగ్ కలకలం రేపింది. తప్పిపోయిన పాపను మంత్రి సీతక్క చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జంపన్న వాగు దగ్గర
అది మాకు ఇక్కడ మిస్ అయిపోతుంది. కానీ తల్లిదండ్రుల పేరు కానీ దయచేసి తల్లిదండ్రులు ఈ యొక్క వీడియోను చూసేలా సమ్మక్క గద్దెల బిడ్డ ఫోటోస్ ఉన్నాయా? మీ అమ్మాయినా అయిపోయి మీ అమ్మాయినా అలిగినవా వాళ్ళ మీద? ఇదేనా ఈ ఫోటో? నువ్వేనా? డీటెయిల్స్ రాసుకొని వీళ్ళ ఫోన్ నెంబరు వీళ్ళ ఫోటో చెప్పు, డీటెయిల్స్ చెప్పు. ఎక్కడ తప్పిపోయింది? స్నానం చేద్దామని గుండం దగ్గరికి పాపని డ్రెస్ చేంజ్ చేసుకుందామని పాపని ఈయన దగ్గర వదిలేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కోనసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం కావడం, స్కూళ్లకు కాలేజీలకు సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా తరలివచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అవుతోంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను కక్షలోకి పంపనుంది. సోమవారం ఉదయం 10:17 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు మొత్తం 14 కో ప్యాసింజర్ పెలోడ్లను నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్లో ప్రధాని మోడీ శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో 108 గుర్రాలను ఊరేగింపుగా పాల్గొన్నాయి. మొఘల్ దురాక్రమణదారుడు గజనీ మొహమ్మద్ సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి చేశాడు. ఆలయాన్ని కాపాడే క్రమంలో కొన్ని వేల మంది తమ ప్రాణాలు దారపోశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శౌర్య యాత్ర నిర్వహించారు. వెనిజువెలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం సంచలనం సృష్టించింది. అయితే మదురో నిర్బంధం వేళ అమెరికా సైన్యం ప్రయోగించిన రసాయనం, టెక్నాలజీపై చర్చ మొదలైంది. అమెరికా సైన్యం దాడి సమయంలో తమకు ముక్కుల నుండి రక్తం కారడం, వాంతులు చేసుకున్నట్లు వెనిజువెలా సైన్యం చెప్పుకొచ్చింది. ఈ మేరకు మదురోకు అత్యంత సన్నిహిత వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు. అమెరికా దాడులు జరిగిన సమయంలో మేమంతా నికోలస్ కు రక్షణగా విధుల్లోనే ఉన్నామని తెలిపారు. ఒక్కసారిగా మా రాడర్ వ్యవస్థలు పనిచేయలేదు. ఏం జరుగుతుందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్లు మా వైపునకు దూసుకొచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారని, అది తీవ్రమైన ధ్వని తరంగం లాంటిదన్నారు. ఒక రసాయనం వంటిది కూడా. దాంతో తల లోపల నుండే పేలిపోతున్నట్లు అనిపించిందని తెలిపారు. ముక్కుల నుండి రక్తం కారడం మొదలైందని, కొందరు వాంతులు కూడా